భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయ సన్నిధిలో నిర్మిస్తున్న జానకి సదనం సత్రాల నిర్మాణం కోసం దాతలు 3 ఏళ్ల క్రితం సుమారు 18 లక్షల రూపాయల నగదును ఇచ్చారు. అప్పటిలో పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన కొందరు దాతలు వసతి గదుల నిర్మాణానికి ఆలయంలో పనిచేస్తున్న కొందరు కీలక ఉద్యోగులకు నగదు ఇచ్చినట్లు దాతలు చెబుతున్నారు. అయితే దాతలు ఇచ్చిన డబ్బులకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడంతో భద్రాచలం ఆలయ కార్యాలయంకు వచ్చిన దాతలు ఆలయ ఉద్యోగులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దాతలకు ఆలయ అధికారుల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ విషయం ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అధికారులు దాతలకు సత్యెప్పేందుకు ప్రయత్నించారు. సదరు ఉద్యోగులు దాతలకు డబ్బులు అప్పజెప్పిస్తామని చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. వివాదం అందరికీ తెలిసిపోవడంతో 18 లక్షల రూపాయలు గోల్మాల్ చేశారని ఆలయానికి వచ్చిన భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవిని వివరణ కోరగా నగదు ఇచ్చిన దాతలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేస్తామని చెప్పారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనందరికీ తెలుసు, అంటే నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త వాట్సాప్లో కానీ మీడియాలో కానీ లేదా మీడియా వ్యక్తులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించి గతంలో 3.5 సంవత్సరాల క్రిందట ఒక జానకి సదనం అనేది ప్రారంభిస్తున్నాము. దానికి సంబంధించి డోనార్ను వెతికే క్రమంలో ఒక ట్రస్ట్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది, ఇక్కడ ఎంప్లాయీస్ని. ఆ ఎంప్లాయీస్ కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి ఇంత ఖర్చు అవుతుందని చెప్పగానే వారేదో అప్పట్లో ఒక 10 నుంచి 15 లక్షలు, అది మాకు ఇంకా కరెక్ట్గా తెలియదు, ఎన్ని లక్షలో తెలియదు, ఎలా ఇచ్చారనేది కూడా కరెక్ట్గా తెలియదు, కానీ అదేదో ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద నిన్నంతా కూడా మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాము. నిన్న అక్కడ సంబంధించినటువంటి డోనారు తర్వాత మధ్య ట్రస్టు మా ఎంప్లాయీస్ మధ్యన ఏదో అంటే మాట్లాడుకోవడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఆ విషయంపై పూర్తిగా మాకు నివేదిక అనేది ఎవరు ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. అయితే మీరు రాసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే వ్యక్తి ట్రస్ట్ అని చెప్పారో అందులో 3 నెలల కిందట ఆవిడ మనకు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇలా నేను డబ్బు ఇచ్చాను అని చెప్పడం జరిగింది. డబ్బు ఇస్తే మరి ఏమన్నా ప్రూఫ్ ఉంటే పట్టుకురండి, మేము ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా మీ డబ్బు మీకు ఇప్పించడమో లేకపోతే దేవాలయం ద్వారా రిసీట్ కానీ మీకు ఏదన్నా ఇప్పించడమో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి వారు తర్వాత నాకు కాంటాక్ట్లకు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం వారే మళ్ళీ తిరిగి నిన్న వారు ట్రస్ట్ తరఫున తర్వాత మిగతా డోనార్ తరఫున ఒక మీడియా పర్సన్ మధ్యవర్తిగా పెట్టుకొని అక్కడికి వచ్చారని తెలిసింది. ఇదంతా కూడా నాకు రాత్రి మళ్ళీ ఫోన్ల ద్వారా అందరూ అడగడం ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తిని నేను ఆ లేడీని మళ్ళీ నాకు ఇప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు ఆ డబ్బు ఎవరైతే అప్పట్లో మేము ఇచ్చామో కాంట్రాక్టరు మేము వాడుకున్నాము, ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది ఆ మాత్రమే తెలుసు. నేనేం చెప్పానంటే, అమ్మ అది గుడి పేరు మీద జరిగిన ఇష్యూ కాబట్టి గుడికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఎంక్వైరీ చేయాలి కాబట్టి మీరు ఒక కంప్లైంట్ని, హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఒక కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి, దాని మీద ఎంక్వైరీ చేయిస్తాము, మీదేమన్నా రావాల్సింది ఉంటే ఇస్తాము, ఏదైనా అపవాదులు లేకుండా డైరెక్ట్గా దేవాలయం మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా మాకు నిజంగా కూడా రేపు కంప్లైంట్ వస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేయిస్తారు కమిషనర్ గారు, చేయించి దాని మీద ఎవరున్నా కూడా బాధ్యులు ఎవరైతే వారి మీద యాక్షన్ తీసుకుంటారు. జై శ్రీరామ్.